డ్రగ్స్ తీసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఇళ్ళలక అవుతాం మనందరం. అవునా? తీసుకోవాలి కదా. కాబట్టి డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన జీవితమే అంధకారం అవుతుంది. కాబట్టి డ్రగ్స్ లేకుండా మరి ఇట్లాంటి సార్వాలను ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ఏదో ఒక రోజు ఇట్లాంటి వేదిక మీద గొప్పవాళ్ళుగా కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ జోలికి పోవద్దు. ఎవరైనా తీసుకున్నట్టు మనకు తెలిస్తే మనం పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే దాని సంగతి చూసుకుంటారు. అవునా కదా? డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దామా లేదా? నిర్మిద్దామంటోళ్ళు చేయలేపాలి. డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దామంటోళ్ళు చేయలేపాలి. అక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళు లేపుతలేరు. తమ్ముడు మీకొద్దా? కాబట్టి డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించి మనందరం బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేటీ పడావో బేటీ బచావో అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చినారు. కాబట్టి ఇక్కడ మన చెల్లెళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఆ చట్టం గురించి కూడా మీకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనకి ఇప్పుడు డ్రగ్స్ పైన గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి, భ్రమలల్లో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి, చేజేతులార చేజాచుకుంటివిరా నీ జీవితం, వెలుగులోన ఉన్న చీకటే కదరా నీకు దినం. అవునా కాదా? వెలుగులో ఉన్న చీకటే అయిపోతుంది మన బతుకు డ్రగ్స్ తీసుకుంటే. కాబట్టి డ్రగ్స్కు దూరంగా ఉండాలని తెలియజేస్తూ, గంజాయి మత్తుకు మరిగితివి, బతుకుని గాలికి వదులుతివి, గంజాయి మత్తుకు మరిగితివి, బతుకుని గాలికి వదిలితివి, భ్రమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి, భ్రమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి, చేతులార చేజాచుకుంటివిరా నీ జీవితం, ఉన్న చీకటే కదరా నీకు దినం. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకుని గాలికి వదిలితివి, భ్రమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి, ఎన్నెన్నో తీయని కలలు కన్నాం, నీ మీదే ఆశలు పెట్టుకున్నాం, ఎన్నటి ఎంటల్లో మాడుకున్నాం, లేదనకుండా పంపుతున్నాం, పెద్ద చదువుతున్నావని ఊరంతటా గొప్పగా మేము చెప్పినామురా నీదే ముచ్చట. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకుని గాలికి వదిలితివి, భ్రమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి, చిన్ననాడు చెడు సోపతంటే అడుగైన బయట పెట్టలేదు, కళ్ళు గుట్కా పీడి వాసనొస్తే కడుపులో ఏదున్నా తక్కితివి, కాలేజీ క్యాంపస్ ఏ మత్తు జల్లితిరా నీ బతుకుపై, తలదప్పి మా కంట కనిపిస్తూ ఉన్నామురా నువ్వు రోడ్లపై. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకుని గాలికి వదిలితివి, భ్రమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి, చిన్ననాడు చెడు సోపతంటే అడుగైన బయట పెట్టలేదు, కళ్ళు గుట్కా పీడి వాసనొస్తే కడుపులో ఏదున్న కంకితివి, కాలేజీ క్యాంపస్ ఏ మత్తు జల్లితిరా నీ బతుకుపై, తలదప్పి మా కంట కనిపిస్తూ ఉన్నావురా నువ్వు రోడ్లపై. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకుని గాలికి వదిలితివి, భ్రమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి, కడుపు నిండా తిట్టి తినపోతివి, కన్నార నిన్నైన పోతివి, ఏవేవో ఊహలు కలగంటివి, మదిలేని మాటలు అంటుంటివి, తల్లి తల్లి అన్న వరసనే తప్పావురా మత్తులో
గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికి వదిలితివి భ్రమల్లో నిండార మునిగితివి మనిషన్న సంగతి మరిసితివి వీకెండ్ పాటంటే ఉరికితివి పప్పుల్లో కప్పుల్లో తడిసితివి డబ్బున్న బాబుల పిల్లలతో తాగుతూ తంతనలాడితివి ఇది మర్చిపోయి వాళ్ళతో జరవురా డిస్కోటెక్కులో ఈ భవిష్యత్తు మరిచావురా మత్తులో గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికి వదిలితివి భ్రమల్లో నిండార మునిగితివి మనిషన్న సంగతి మరిసితివి పట్టణంలో వాడేటి డ్రగ్స్ ఉన్నంత పల్లెటూరుకు మోసుకొచ్చినావు పడి మాని తిరిగేటి పోరగల్లా మత్తుకు మరిగేలా చేసినావు ఎందుకందుకు మాకు తన ఒప్పు తెస్తివిరా ఉన్న ఊరిలో పుట్టకున్న బాగుండునేమో ఈ అమ్మ కడుపులో గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికి వదిలితివి భ్రమల్లో నిండార మునిగితివి మనిషన్న సంగతి మరిసితివి చదువుకునే విద్యార్థులారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు గంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా మీ కన్నవారి కలలు నెరవేర్చి మీ ఊరిలో తల ఎత్తుకొని జీవించేలా ఎదగరా ప్రజల మధ్యలో గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికి వదిలితివి భ్రమల్లో నిండార మునిగితివి మనిషన్న సంగతి మరిసితివి గంజాయి మత్తును వదలాలి రాని భవిష్యత్తును తెలుసుకోవాలిరా 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 అవునా కాదు? ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళు చెప్పాలి, మన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలా వద్దా? పాట అర్థం కాలే అయితే మీకు అర్థమైందా తమ్ముడు? ఏముంది పాటల సారాంశం చెప్పాలి. మరి మీకోసం మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. విద్యార్థులంతా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి సిఐ మన్మథ్ కుమార్ సార్ గారికి మరోసారి మా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. ఇంత గొప్ప అవకాశం కల్పించారు. అదేవిధంగా 100 న్యూస్ రాజకుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన చౌటుపల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం చాలా విద్యార్థులందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం. రేపు భవిష్యత్తులో మనం గొప్పగా ఎదగాలనే ఆలోచననే మన పోలీస్ శాఖ కూడా ఆలోచిస్తున్నది. కాబట్టి మనం అంతా సార్ వాళ్ళు చెప్పేటువంటి మంచి మంచి ముచ్చట్లన్నీ విని వాళ్ళు సూచించినటువంటి మార్గంలో నడవాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరో పడుతుంది.